అయితే ఇలా కొత్త పెళ్లి చేసుకునే వాళ్ళకి గానీ, లేదంటే ఫీడింగ్ చేసే వాళ్ళకి వీళ్ళకి ఈ వేసుకున్నప్పుడు మాత్రమే కంఫర్ట్‌గా ఉంటది. కొంచెం వీళ్ళు లావయిండ్రనుకోండి, పర్సనాలిటీ కొంచెం పెరిగింది అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ భాగం అనేది చాలా టైట్ అయిపోతది. సైడ్ కుట్లు విప్పదీసినా గూడా ఈ చెస్ట్ భాగం అనేది సెట్ అవ్వదు. మన దగ్గర కస్టమర్ మెజర్‌మెంట్ లేదు, షోల్డర్ మెజర్‌మెంట్ లేదు. అట్లాంటప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ మెజర్‌మెంట్ అనేది ఇదిగోండి ఈ చంక దగ్గర నుంచి ఒకలాగా చూపిస్తది. ఈ నెక్‌ని కొంచెం పక్కకు జరిపేసినామంటే ఈ మెజర్‌మెంట్ అనేది ఈ విధంగా తేడాలు వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగో కొలతకిచ్చిన ఆది బ్లౌజు ఇలా డీప్ నెక్ ఉన్నప్పుడు దీంట్లో ఏమేం మెజర్‌మెంట్ తీసుకొని కుట్టే బ్లౌజ్‌ని అడ్జస్ట్‌మెంట్ చేయాలి అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో పెళ్లి కూతురు బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. అయితే ఈ పెళ్లి కూతురు బ్లౌజ్కి డిఫరెంట్ ఏముంటుంది అంటే వీళ్ళు పెళ్లి కంటే ముందు, పెళ్లి కంటే తర్వాత ఒక 2 నెలలు 3 నెలల తర్వాత వీళ్ళు మెజర్మెంట్ అంటే పర్సనాలిటీ అనేది కొంచెం చేంజ్ అవుతుంది, కొంచెం లావ్ అవుతారు అనమాట. సో మనం కుట్టేది అనేది వాళ్ళు పెళ్ళప్పుడు ఏదైతే ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుందో పెళ్ళైన తర్వాత ఏదైతే పర్సనాలిటీ చేంజ్ అవుతుందో లావ్ అవుతారో అప్పుడు కూడా ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉండాలన్నమాట వీళ్ళకి. అలా ఉండాలి అంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను. అయితే వీళ్ళు ఏంటంటే వాళ్ళ సిస్టర్‌దో ఏదో బ్లౌజ్ వేసుకొని చూసిరంటే ఇది పర్ఫెక్ట్ ఉంది అని చెప్పి తీసుకొచ్చిరండి. కాకపోతే ఈ బ్లౌజ్ వచ్చి డీప్ నెక్ ఉందన్నమాట. ఓకేనా, ఆదికిచ్చిన బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ ఉంది. కానీ వీళ్ళు కుట్టమన్న బ్లౌజ్ బోట్ నెక్ మోడల్‌లో నాకు ఫోటో పెట్టిరన్నమాట. ఆ ఫోటోలో డిజైన్ లాగా చేయమన్నారు. సో అది బోట్ నెక్ మోడల్‌లో ఉంది. దీనికోసం ఇదిగోండి ఇక్కడ 1 మీటర్ లైనింగ్ పీస్ అయితే వాళ్ళే ఇచ్చిరండి. దాదాపు చాలా సన్నగా ఉన్న అమ్మాయి కాబట్టి 80 సెంటీమీటర్స్ సరిపోతుంది. కానీ వాళ్ళు 1 మీటర్ ఇచ్చింది కాబట్టి 1 మీటర్ తోని మనం తీసేసుకుందాం. ముందుగా ఈ క్లాత్‌ని నీట్‌గా వాష్ చేసుకొని ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే ముడతలు లేకుండా నీట్‌గా ఉంటుంది. ఈ ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్ వైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపునకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. కింద వైపున కూడా హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆది బ్లౌజ్‌లో బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఈ బోట్ నెక్ స్టైల్‌లో కూడా వీళ్ళు బ్యాక్ పార్ట్‌లో క్లోజే ఉందండి, ఫ్రంట్ పార్ట్‌లో ఓపెన్ అడిగినారు అనమాట. అందుకోసం నేను ఫోల్డింగ్ ఉన్న వైపున బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నా. ఒకవేళ బ్యాక్ పార్ట్‌లో ఓపెన్ అడిగితే ఈ ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని అప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉంది అనేది చెక్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర మధ్యలో నుంచి ఈ డాట్ వరకు మెజర్మెంట్ చూసుకోవాలి. ఇదిగోండి 12.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 12.5 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 13.5 ఇంచులు వచ్చేలాగా 2 చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింద నడుము లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. పై వైపున నెక్, షోల్డర్, చంకడం మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ వచ్చేసి నడుము లూజ్ మార్కింగ్ చేసుకుందాం. ఇలా కొలిచేటప్పుడు టేపును కానీ బ్లౌజ్ను కానీ ఏ మాత్రం లూజ్ ఉంచొద్దండి, టైట్ వచ్చేలాగా పట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు, అంటే మనకి ఇక్కడ ఇది ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చి 24 ఇంచుల నడుము లూజ్ ఉంది. సో 24 ఇంచులు మనకి ఇక్కడ 4వ భాగాన్ని పెట్టేసుకోవాలి. మీకు అందరు కూడా తెలుసు టేప్తోనే ఈజీగా 4వ భాగం ఏ విధంగా తీసుకోవాలని చెప్పి. 24 వరకు టేప్ను ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే నడుము లూజ్లో 2వ భాగం వస్తుంది. మళ్ళీ 12 ఇంచులు, 12 ఇంచుల వరకు టేప్ని ఇంకోసారి ఫోల్డింగ్ చేసుకుంటే నడుము లూజ్లో 4వ భాగం వస్తుంది. 6 ఇంచులు వచ్చింది కదా, ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 6 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో మనకి ఇక్కడ డాట్స్ వేస్తాం కాబట్టి ఈ డాట్స్ కోసం ఖచ్చితంగా 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఏ సైజు వాళ్ళకైనా సరే. ఈ సన్నగా ఉన్నారు కదా అని చెప్పి తక్కువ తీసుకోవద్దు, ఎవరికైనా 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఖర్చు కోసం 2 ఇంచులు లేదంటే 1.5 ఇంచు పెట్టవచ్చు. అయితే ఇది పెళ్లి కూతురు బ్లౌజ్ కదండి, వీళ్ళు ఫ్యూచర్లో లావ్ అవుతారు కొంచెం కాబట్టి ఈ ఖర్చు అనేది మనం ఎక్కువనే పెట్టాలన్నమాట. సో మనం ఖచ్చితంగా 2 ఇంచులు అనేది పెట్టేసుకోవాలి. ఇలా నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ ఆది బ్లౌజ్లో నుంచి మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. అయితే ఆది బ్లౌజ్లో చెస్ట్ లూజ్ తీసుకునేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ నుంచి కొలుచుకున్నాం అనుకోండి, చాలా వరకు ఆ తేడాలు అనేది వచ్చేస్తాయి. ఇదిగోండి ఇప్పుడు నెక్ అనేది ఈ విధంగా పెట్టేసుకుంటే ఈ మెజర్మెంట్ అనేది ఇదిగోండి ఈ చంక దగ్గర నుంచి ఒకలాగా చూపిస్తుంది. ఈ నెక్ని కొంచెం పక్కకు జరిపేసినామంటే ఈ మెజర్మెంట్ అనేది ఈ విధంగా తేడాలు వచ్చేస్తాయి అనమాట. ఇదిగోండి ఈ విధంగా మనం విపరీతంగా ఇలా లాగేసినామంటే తేడా అనేది చాలా చూపిస్తుంది. ఈ బ్యాక్ పార్ట్ నుంచి కాకుండా ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి మనం ఈ చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ హుక్స్ పట్టి ఉంది కదా, హుక్స్ పట్టి మొదటి హుక్ దగ్గర నుంచి ఈ చంక జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ వరకు మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి టేప్ ఈ విధంగా పెట్టేసుకొని ఇది మరీ ఎక్కువ లాగొద్దు, అలాగని లూజ్గా ఉంచొద్దు, కొంచెం ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే స్టిఫ్గా ఉంటుందో అదే విధంగా ఇది స్టిఫ్గా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇదిగోండి కరెక్ట్గా ఇలా పట్టేసరికి మనకు 7.5 ఇంచులు ఉంది. అంటే చెస్ట్ లూజ్లో ఇది 4వ భాగం అనమాట. 7.5 ఇంచులో 7.5 15
వెనకాల 15 మొత్తం 30 ఇంచులు అవుతుంది కదా. ఇలా 30 ఇంచులు కాకుండా దీనికి మనం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మనం డీప్ నెక్ కాకుండా బోట్ నెక్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ 32 ఇంచులను మనకి ఇక్కడ 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. సో ఇది కూడా అంతే సేమ్ 32 వరకు టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మనకి సగం వచ్చేస్తుంది చెస్ట్ లూజ్లో 16 ఇంచులు. దీంట్లో మళ్ళీ సగాన్ని పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా చెస్ట్ లూజ్లో 4వ భాగం వస్తుంది 8 ఇంచులు. సో 8 ఇంచులని ఇక్కడ నుంచి పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఖర్చు కోసం కింద ఎంత పెట్టినామో పైన కూడా అదే మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున నెక్ షోల్డర్ చంకడం కోసం మార్కింగ్ చేసుకోవాలి. అయితే మన ఇది కట్ చేస్తున్నది బోట్ నెక్ స్టైల్లో కదా, మరి మన దగ్గర కస్టమర్ మెజర్మెంట్ లేదు, షోల్డర్ మెజర్మెంట్ లేదు. అట్లాంటప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇది తీసుకోవడం కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి. బాగా అనుభవం ఉన్న టైలర్స్ అయితే ఈ బ్లౌజ్లో నుంచే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకుంటారనమాట. ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. ఈ బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ ఇదిగోండి కరెక్ట్గా ఈ విధంగా, అంటే కస్టమర్ వేసుకున్నప్పుడు భుజం పైన వాళ్ళకి ఒంటి పైన ఈ బ్లౌజ్ ఏ విధంగా అయితే లుక్ ఉంటుందో అదే లుక్ వచ్చేలా ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ హ్యాండ్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ లోపల మనకు లోపల వైపున ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు కూడా కలిపేసుకొని ఈ టేప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ జాయింట్ కంటే ఒక 1/2 ఇంచు లోపలికే ఉండాలన్నమాట ఈ టేపు. అదే విధంగా ఇటువైపున కూడా ఈ జాయింట్ ఉంది కదా, జాయింట్ కంటే లోపలికి ఒక 1/2 ఇంచ్ అనేది ఉండాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా. అంటే మనకి ఎంత వస్తుంది 12.5 ఇంచులు వస్తుంది. సో ఇలా 12.5 ఇంచులు వచ్చింది కదా, దీనికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 13 ఇంచులు వచ్చేలాగా మనం పెట్టేసుకుంటే ఫుల్ షోల్డర్లో ఏమాత్రం టైట్గా పట్టేసినట్టుగా లూజ్గా లేకుండా పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇది వచ్చి అనుభవం ఉన్న వాళ్ళం అయితే చేస్తాం, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోండి. ఇప్పుడు 13 ఇంచులు వచ్చింది కదా, 13 ఇంచులో మనకి ఇక్కడ సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. సో మనకి 13 ఇంచుల వరకు టేప్ని ఫోల్డింగ్ చేసుకుంటే కరెక్ట్గా షోల్డర్ మెజర్మెంట్లో సగం వచ్చేస్తుంది 6.5 ఇంచులు. ఈ 6.5 ఇంచులు పై వైపుని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇదే 6.5 ఇంచులని కింద కూడా ఇంకో దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. అదే విధంగా మనకి ఇక్కడ చంకడం తీసుకోవడం కూడా ఈ 6.5 ఏదైతే పెట్టినామో అదే 6.5ని మళ్ళీ మనం చంకడం కోసం కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మనం బోట్ నెక్ స్టైల్లో తీస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నెక్ షోల్డర్ కోసం ఎంతైతే పెట్టినామో అదే మెజర్మెంట్ని ఇక్కడ చంకడం కోసం మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ లైన్స్ని డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ తీసుకోవాలి. చంక రౌండ్ కోసం ఒక 1 ఇంచ్ తీస్తే సరిపోతుంది. ఇది బాగా సన్నగా ఉన్న సైజు కదా, సో మరీ ఎంత తీయాల్సిన పని ఏం లేదు. ఒక్క 1 ఇంచ్ వచ్చేలాగా ఇలా రౌండ్ షేప్ తీసేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇలా చంక రౌండ్ కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి మనం నెక్కి షోల్డర్కి డివైడ్ చేసుకోవాలి. బోట్ నెక్ స్టైల్లో మనం బ్లౌజ్ ఎప్పుడు కట్ చేసినా కూడా షోల్డర్ విడ్త్ అనేది చాలా తక్కువ ఉండాలి, నెక్ విడ్త్ అనేది ఎక్కువ ఉండాలి. అప్పుడే ఈ బ్లౌజ్కి లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇదిగోండి ఈ షోల్డర్ విడ్త్ కోసం ఒక 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం తక్కువ కావాలి అంటే ఒక 1/2 ఇంచు తగ్గించుకోవచ్చు, లేదు కొంచెం ఎక్కువ కావాలి అంటే 3.5 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కరెక్ట్గా 3 ఇంచులు వచ్చేలాగా తీసేస్తున్నాను. ఓకేనా. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. అయితే వీళ్ళ నెక్ డీప్ వచ్చేసి వీళ్ళకి వెనకాల చిన్న డిజైన్ అడిగిరండి. ఆ డిజైన్ ప్రకారంగా పెట్టాలి అంటే నెక్ డీప్ ఒక 2.5 ఇంచులు పెడితే సరిపోతుంది అనమాట. ఇది బాగా సన్నగా ఉన్న సైజు కదా, వీళ్ళు జస్ట్ 2.5 ఇంచులు పెట్టేస్తున్నాను నేను. మీడియంగా అయితే ఒక 3 ఇంచులు తీస్తే సరిపోతుంది. వీళ్ళు డిజైన్ అడిగినారు, అదేవిధంగా చాలా సన్నగా ఉన్నారు కాబట్టి నేను 2.5 ఇంచులు నెక్ డీప్ అనేది పెట్టేస్తున్నా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ స్కేల్ పెట్టేసుకొని మనం బోర్డ్ షేప్ వచ్చేలాగా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇది బోట్ నెక్ స్టైల్లో మనం బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ షోల్డర్ వైపున మనం డౌన్ చేసుకోవాలి. డీప్ నెక్ అయితే మనకి నెక్ వైపున డౌన్ చేస్తాం, బోట్ నెక్ కాబట్టి ఈ చంక దగ్గర నుంచి కరెక్ట్గా 1/2 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి నెక్ డీప్ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ వరకు ఇదిగో ఈ విధంగా క్రాస్గా తగ్గించుకోవాలి. అప్పుడే భుజం దగ్గర ఉబ్బెత్తు లేకుండా ఈ చంక దగ్గర ముడత లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ డాట్ కోసం కూడా మార్కింగ్ చేసుకుందాం. కింద వైపున ఖర్చు వదిలిపెట్టేసి ఇదిగో మనకి 7 ఇంచులు వచ్చింది. 7 ఇంచుల వరకు టేప్ని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఒక మార్కింగ్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్ కోసం మార్కింగ్ చేస్తాం. ఈ డాట్ కూడా 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈ వెనకాల డిజైన్ ఏం అక్కర్లేదు అనుకుంటే 4.5 ఇంచులు 5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. సో ఇప్పుడు డిజైన్ పెడుతున్నాను కాబట్టి నేను 4 ఇంచులు నెక్ డీప్ అనేది మార్కింగ్ చేస్తున్నా. అదేవిధంగా బ్యాక్ పార్ట్ డాట్ వేయడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ అనేది మధ్యలో మార్కింగ్కి అటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచ్ వచ్చేలాగా డివైడ్ చేసేసుకోవాలి. మనకి నడుము లూజ్ అనేది డాట్ వేసుకోక ఖర్చులు పోను, కరెక్ట్గా ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అదే లూజ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఒకసారి రన్నర్ వీల్తో దీనిపైన ఈ విధంగా రన్ చేసుకోండి. వెనకాల కూడా అచ్చులు అనేవి పడతాయి.
డాట్ వేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఈ వెనకాల డిజైన్ వచ్చేసి నేను డిజైన్ చేసేటప్పుడు బక్రం క్యాన్వాస్ పైన కట్ చేసి డిజైన్ అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇంకొక విషయం చెప్తాను మీకు. అయితే చాలా మందికి చెస్ట్ లూజు ఈ పార్ట్ కొలచడం కూడా కొంచెం కష్టం అవుతుంది. అందుకోసం డీప్ నెక్ బ్లౌజ్ మన దగ్గర ఉన్నప్పుడు ఇలా చెస్ట్ లూజ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఎక్స్ట్రా ఎలా యాడ్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా నడుము లూజ్ని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్ నడుము లూజ్ ఎంత 24 ఇంచులు. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత పెట్టినాం మనం ఇక్కడ 32 ఇంచులు పెట్టినాం. సో తీసుకున్న నడుము లూజ్ ఎంత 24 ఇంచులు. దీనికి మనం ఎగ్జాక్ట్గా 8 ఇంచులు అనేది యాడ్ చేసుకోవాలి. ఏ సైజ్ అయినా అవ్వనియండి, నడుము లూజుకి మనం ఎగ్జాక్ట్గా 8 ఇంచులు యాడ్ చేసుకొని వచ్చిన మెజర్మెంట్ని ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం పెట్టేసుకోవచ్చు. 24 ప్లస్ 8 మొత్తం మనకి ఇక్కడ 32 ఇంచులు అవుతుంది. ఇలా మనకు ఆది బ్లౌజ్లో కొలుచుకోవడం కష్టంగా ఉంటే నడుము లూజ్ ఎంత ఉంది దానికి 8 ఇంచులు యాడ్ చేసుకొని వచ్చిన మెజర్మెంట్ని మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. మన వేదా టైలర్స్ ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఈ మెథడ్ అనేది తెలుసండి. కాకపోతే ఏంటంటే ఆది బ్లౌజ్ డీప్ నెక్ ఇచ్చినప్పుడు దాంట్లో చెస్ట్ లూజ్ ఏ విధంగా తీసుకోవాలి, దానికి ఎంత యాడ్ చేసుకొని మనకి ఇక్కడ పెట్టుకోవాలి బోట్ నెక్ కట్ చేసుకునేటప్పుడు అనే దానికోసం ఒక అవగాహన కోసం దీని ప్రకారం చూపించిన. ఇలా రాలేదు అంటే ఈ ప్రకారం మీరు చేసేసుకోవచ్చు. అయితే 8 ఇంచులు ఎప్పుడు యాడ్ చేస్తాం, మనం కట్ చేసుకుంటున్నది ఈ విధంగా బోట్ నెక్ స్టైల్లో అయితే మాత్రమే 8 ఇంచులు యాడ్ చేసుకుంటాం. ఒకవేళ డీప్ నెక్ కట్ చేస్తున్నట్లయితే నడుము లూజ్కి మనం మళ్ళీ 4 ఇంచులు యాడ్ చేసుకొని వచ్చిన ఈ లూజ్ని మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం పెట్టేసుకుంటాం. బోట్ నెక్ స్టైల్లో కట్ చేసుకునేటప్పుడు మాత్రమే మనం తీసుకున్న నడుము లూజ్కి 8 ఇంచులు యాడ్ చేసుకొని వచ్చిన మెజర్మెంట్ని చెస్ట్ లూజ్ కోసం పెట్టేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ వరకు అయితే కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఆల్రెడీ ఇదిగోండి క్లాత్ ఫోల్డింగ్లో ఉంది కదా, ఈ ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ని ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకుంటాం. సో ఇది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళే కాబట్టి కరెక్ట్గా ఎడ్జ్ వరకు పెట్టేసుకోండి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే ఒక 2 ఇంచులు ఇలా వెనక్కి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, అదే విధంగా ఇప్పుడు ఈ చివరి నుంచి హ్యాండ్స్ కోసం తీసుకున్నామంటే మధ్య పార్ట్లో మనం ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కింద హెచ్చు తగ్గు లేకుండా ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. చాలా మంది ట్రయాంగిల్ స్కేల్ మాకు ఎక్కడ అవైలబుల్ దొరుకుతలేదు అని అడుగుతున్నారు. సో దీని గురించి నేను ఫర్దర్గా చెప్తానండి మీకు. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ కస్టమర్కి ఈ బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అయింది హ్యాండ్ అని చెప్పారు. సో దీంట్లో నుంచే తీసేసుకుందాం. ఈ హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి టేప్ పెట్టేసుకొని హ్యాండ్ చివరి వరకు చూసుకోవాలి. కరెక్ట్గా మనకు 10.5 ఇంచులు ఉంది. ఈ 10.5 ఇంచుల దగ్గర కూడా మళ్ళీ హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది అనేది ఒకసారి ఈ విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. ఈ 2 మెజర్మెంట్స్ తీసుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు. లూజ్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద 4 ఇంచులు ఉంది. ఓకేనా, ఇప్పుడు ఈ మెజర్మెంట్ని మార్కింగ్ చేసుకుందాం. అయితే ఇక్కడ నుంచి 10.5 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకునేసరికి 10.5 ఇంచులు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. అదేవిధంగా హ్యాండ్ లూజ్ వచ్చి డబుల్ ఫోల్డింగ్ పైన 4 ఇంచులు వచ్చింది కదా, ఇదే 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత పైనుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇప్పుడు తీసుకున్న నడుము లూజ్ ఎంత ఇక్కడ 24 ఇంచులు. సో ఇలా బాగా సన్నగా ఉన్న వాళ్ళకి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు లేదంటే ఒక 1/4 ఇంచు తగ్గించుకొని 2 ఇంచులు వచ్చేలా కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అయితే చంక భాగంలో ఎక్కడ కూడా ముడత లేకుండా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉండాలి అంటే ఇలా ఒక 1/4 ఇంచు తగ్గించి మార్కింగ్ అనేది చేసుకోవాలి. 2 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఈ బ్లౌజ్లో చంక రౌండ్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. దీన్ని ఇలా రౌండ్ షేప్ అనేది పెట్టకుండా ఇలా స్ట్రేట్గా వచ్చేలాగా చంకని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి కరెక్ట్ ఎంత ఉంది అనేది. ఇదిగోండి మనకి ఇక్కడ 7 ఇంచులు ఉంది. ఓకేనా, ఇదే 7 ఇంచులను పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ పైన లైన్ దగ్గర 7 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. కింద టేప్ ఎడ్జ్ ఎక్కడ వరకు ఉంది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది వచ్చేసి కరెక్ట్గా సరిపోయింది. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కింది వరకు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుందాం. అదేవిధంగా ఇది మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకుంటున్నాం. పైగా బాగా సన్నగా ఉన్న అమ్మాయి కాబట్టి ఈ మధ్య భాగంలో లూజ్ అనేది లేకుండా ఇక్కడ కూడా కొంచెం తగ్గించుకోవాలి. అది ఎలా అంటే ఒక 1/4 ఇంచు ఇలా లోపలికి వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ 1/4 ఇంచును బేస్ చేసుకుంటూ ఈ విధంగా కొద్దిగా కర్వ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకోవడం వల్ల ఈ మధ్య భాగంలో లూజ్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకుందాం. సో ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఇక్కడ వరకు
క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ షేప్ని రౌండ్ షేప్ వచ్చేలాగా తీసేసుకోవాలి. సో ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఒక 1 ఇంచ్ వరకు స్ట్రేట్గా ఉంచేసుకొని ఇలా కొంచెం కర్వ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఈ కింద కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా ఈ విధంగా తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకుంటే వెనకాల ముడత లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. మీకు హ్యాండ్ కటింగ్ అనేది సన్నంగా ఉన్న వాళ్ళకైతే ఏ విధంగా తీసుకోవాలి, లావుగా ఉన్న వాళ్ళకి ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా మోచేతి వరకు కట్ చేసుకుంటే హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పి కూడా మన ఛానల్లో హ్యాండ్స్కి సంబంధించి సపరేట్ వీడియోస్ ఉన్నాయండి. మీరు ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే కనబడతాయి. అదేవిధంగా మీకు కావాలి అనుకుంటే సెర్చ్ బార్లో మీరు హ్యాండ్స్ కటింగ్ వేద టైలర్స్ అని కొట్టినా కూడా మీకు అక్కడ హ్యాండ్కు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు ప్లే అవుతాయి అన్నమాట. ఇలా ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత తలపైన చిన్న ఘాటు పెట్టేసుకుందాం. ఖర్చు కోసం తీసుకున్న ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకుందాం. ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకవైపున లోతు కోసం మార్కింగ్ చేసుకుందాం. దీనికోసం మధ్యలో ఘాటు దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఈ లోతు వచ్చేసి జస్ట్ 1/2 ఇంచ్ వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, బాగా సన్నగా ఉన్న అమ్మాయి నడుములు 24 ఇంచులు ఉంది కాబట్టి జస్ట్ 1/2 ఇంచు సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఈ 1/2 ఇంచును కలుపుకుంటూ కింది వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుంటే లోతు తీసుకున్న వైపు అని గుర్తుంటుంది అనమాట. హ్యాండ్స్ కటింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలి చూసిరు కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా కాకుండా ఇలా కొత్త పెళ్లి కూతురికి కానీ లేదంటే ఫీడింగ్ చేసే బాలింతకి కానీ ఫ్రంట్ పార్ట్లో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అది ఏ విధంగానో చూడండి. ఇదిగోండి ఈ బ్లౌజ్ పీస్లో ఇటువైపున బ్యాక్ పార్ట్ ఇటువైపున హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఇప్పటివరకు ఈ ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ వైపున ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ని మన వైపునకు వచ్చేలాగా తిప్పేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం. ఓకేనా, ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం సపరేట్గా మెజర్మెంట్ అనేది లేకుండా ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్ని వేసుకొని మనం కట్ చేసుకోవచ్చు. మనకి ఈ కొత్త పెళ్లి కూతురు కానీ లేదంటే ఫీడింగ్ లేడీస్కి కానీ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అనేది పెట్టొద్దండి, స్ట్రేట్ కటింగ్ వచ్చేలాగా పెట్టాలి. ఎందుకు, మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ వచ్చేలాగా మనం తీస్తామన్నమాట. ఇప్పుడు ఆది బ్లౌజ్ చూడండి, ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ మోడల్లో ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ అనేది ఉంది, ఇక్కడ కప్పు షేపు ఇటువైపున షేప్ బెల్ట్ మోడల్ ఉంది కదా. అయితే ఇలా కొత్త పెళ్లి చేసుకునే వాళ్ళకి కానీ లేదంటే ఫీడింగ్ చేసే వాళ్ళకి ఇలా కప్పు షేప్ వచ్చేలాగా ఈ షేప్ బెల్ట్ వచ్చేలాగా వేస్తే వీళ్ళకి ఈ వేసుకున్నప్పుడు మాత్రమే కంఫర్ట్గా ఉంటుంది. కొంచెం వీళ్ళు లావ్ అయినరు అనుకోండి, పర్సనాలిటీ కొంచెం పెరిగింది అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ భాగం అనేది చాలా టైట్ అయిపోతుంది. సైడ్ కుట్లు విప్పదీసినా కూడా ఈ చెస్ట్ భాగం అనేది సెట్ అవ్వదు. ఇంకా అందుకోసం మనకి ఈ మోడల్ కాకుండా ప్రిన్స్ కట్ వచ్చేలాగా మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. సో ప్రిన్స్ కట్ వచ్చేలాగా తీసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని క్రాస్ కటింగ్ కాకుండా స్ట్రేట్ కటింగ్ వచ్చేలాగానే పెట్టేసుకోవాలి. ఇది మన చాయిస్. ఈ క్లాత్లో ఎక్కడ అడ్జస్ట్మెంట్ అయితే అక్కడ మనం ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఇటువైపున వచ్చేలాగా పెట్టేస్తాను. అందుకోసం ఇదిగోండి ఈ క్లాత్ని ఇలా తిప్పేసుకుంటున్నాను. ఎందుకంటే మన క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, వేస్ట్ చేయొద్దు క్లాత్ని. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ చివరి నుంచి పెట్టేసుకుంటాను, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ షోల్డర్ డివైడ్ చేసుకునే దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి దీంట్లో నుంచి ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్లో బోట్ నెక్ పెట్టినా కదా, ఫ్రంట్ పార్ట్ వీళ్ళు డీప్ నెక్ అడిగిరండి. అందుకోసం ఇప్పుడు ఈ బ్లౌజ్లో డీప్ నెక్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా పెట్టేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ ఈ నెక్ షోల్డర్ డివైడ్ చేసుకున్నాం కదా, ఈ డివైడ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఈ విధంగా స్ట్రేట్ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. దీనికోసం మనకి ఇక్కడ హుక్స్ పట్టి ఉంటుంది కదా, హుక్స్ పట్టి పార్ట్ని తీసేసుకోవాలి నెక్ డీప్ కోసం. అదేవిధంగా పైవైపున షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచు మనకి ఇక్కడ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి 1/2 ఇంచు ఖర్చు లైన్ డ్రా చేసుకొని ఈ ఖర్చు దగ్గర షోల్డర్ జాయింట్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకోవాలి. మనకి ఎలా అడ్జస్ట్మెంట్ అవుతుంది ఆ విధంగా ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. అయితే బోట్ నెక్ స్టైల్లో తీసినాం కాబట్టి దగ్గర వరకు రాదు, కొంచెం దూరంగానే ఉంటుంది. ఈ విధంగా ఎక్కడ వరకు డీప్ వచ్చింది చూసుకొని ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మిడపట్టి వేస్తాం లేదంటే పైపింగ్ వేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచు పైకి వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసేసుకొని బ్లౌజ్ పీస్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ డీప్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ నెక్ డీప్ కూడా మనం రౌండ్ షేప్ అయితే రౌండ్ షేప్, ఏదైనా చిన్న డిజైన్ కావాలంటే డిజైన్ పెట్టేసుకోవచ్చు. అయితే నేను జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా పెట్టేస్తున్నా. కర్వ్ స్కేల్ తీసుకొని పైన లైన్ కింద లైన్ రెండు లైన్స్ టచ్ అయ్యేలాగా పెట్టేసుకుంటే రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది.
ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చంక భాగంలో కూడా లోతు మార్కింగ్ చేసుకోవాలి. ఈ లోతు వచ్చేసి ఇప్పుడే కాకుండా మనం బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత ఇక్కడ లోతు అనేది తీసుకోవచ్చు. అంటే ఫ్రంట్ పార్ట్ పీసెస్ జాయిన్ చేసుకున్న తర్వాత లోతు తీసేసుకోవచ్చు. అయితే ఈ లోతు కూడా ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులు వదిలిపెట్టేసి ఇప్పుడు ఈ కింద వైపున కాకుండా ఈ పైన వైపున ఇక్కడి నుంచి 3/4 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? బాగా లావుగుంటే 1 ఇంచ్ తీయొచ్చు. ఇది కొంచెం సన్నంగా ఉన్న వాళ్ళే కాబట్టి 3/4 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఈ 2 ఇంచుల వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఈ పై వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా? అయితే దీన్ని ఇప్పుడే కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ప్రిన్స్ కట్ షేప్ తీస్తున్నాం కాబట్టి మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఈ లోతు వరకు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ కోసం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఇప్పుడు మనం తీసుకున్న నడుము లూజ్ ఎంత 24 ఇంచులు. అంటే మరీ సన్నంగా ఉన్న అమ్మాయి కాబట్టి వీళ్ళకి ఈ డాట్ వెడల్పు మళ్ళీ 2 ఇంచులు తీసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? అయితే ఏంటి ఇప్పుడు ప్రజెంట్ వేసుకుంటే వీళ్ళకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. కానీ ఇది వీళ్ళు ఒక 2 నెలలు 3 నెలల తర్వాత కూడా ఇది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ రావాలి అంటే ఇక్కడ 2 ఇంచులు కాకుండా ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎట్లాగో మనం ప్రిన్స్ కట్ షేప్లో తీస్తున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అని మనం పెంచేసుకోవాలన్నమాట. ఇలా మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ డాట్ పొడవు కోసం 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ దగ్గర నుంచి ఈ పై వరకు ఈ విధంగా క్రాస్గా లైన్స్ అనేది డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి పై వైపున ఈ చంక రౌండ్ తిరుగుతుంది కదా, రౌండ్ తిరుగుతున్న దాంట్లోపలికి కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇది బై హ్యాండ్తోనే చేసుకోవచ్చు. దీనికోసం సపరేట్గా స్కేల్స్ వాడాల్సిన పనేం లేదు. జస్ట్ ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచు గ్యాప్ ఉండేలాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పీసు కట్ చేసుకొని మళ్ళీ జాయిన్ చేసుకుంటాం కాబట్టి చంక భాగంలో డాట్ వేయాల్సిన పనేం లేదు. ఈ కుట్లలోనే ఈ డాట్ అనేది వెళ్ళిపోతుంది. అందుకోసం ఇక్కడ ఒక 1/2 ఇంచు వచ్చేలాగా ఇక్కడ తగ్గించేసుకోవాలి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని మనం కట్ చేసుకొని మళ్ళీ జాయింటింగ్ చేసుకుంటాం. అలా జాయిన్ చేసుకున్నప్పుడు మనకి ఖర్చు తగ్గిపోతుంది కదా. ఈ ఖర్చు కోసం ఇటువైపున మళ్ళీ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. అది ఎంత తీసుకోవాలి అంటే ఒక 3/4 ఇంచ్ వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అయితే ఈ ఖర్చు వెడల్పు ఒకవేళ మీరు 1/2 ఇంచ్ పెట్టాలి అంటే ఇక్కడ 1 ఇంచ్ వచ్చేలాగా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 ఇంచ్ ఏం పెట్టానండి, కొంచెం 1/2 ఇంచ్కి తగ్గించే ఖర్చు పెడతాను కాబట్టి ఈ 3/4 ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. పైన కింద ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ లైన్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ఈ డాట్ వేసుకున్నప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్ అనేది రాకుండా ఇటువైపున క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఈ పైన దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ వెడల్పు ఈ చివరి మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరిన ఒక 1/4 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఇలా కొంచెం క్రాస్గా తగ్గించుకోవాలన్నమాట. ఇలా తగ్గించుకుంటే సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు హెచ్చు తగులు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి కింద వైపున ఒక 1 ఇంచు లేదంటే 1.5 ఇంచ్ వచ్చేలాగా చిన్నగా పైకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా తీసేసుకోవాలి. ఈ షేప్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇట్లానే వదిలిపెట్టొద్దండి. ఇది ఖచ్చితంగా తీసుకుంటేనే కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. అదేవిధంగా మధ్యలో ప్రిన్స్ కట్ కోసం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ కూడా కట్ చేసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నది బోట్ నెక్ స్టైల్లో కదా, బ్యాక్ పార్ట్లో బోట్ నెక్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా డీప్ నెక్ పెట్టినప్పుడు ఈ నెక్ దగ్గర ఒక 1/4 ఇంచ్ వరకు ఇలా కొంచెం తగ్గించుకొని ఇక్కడ నుంచి కింది వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ చిన్న పీస్ని తగ్గించుకోవడం వల్ల మనకేంటంటే ఈ నెక్ దగ్గర లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకు మిగిలిపోయిన ఈ పీసులో నుంచి నడుం బెల్ట్ అదేవిధంగా మెడ పట్టీల వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే దీంట్లో నుంచి జస్ట్ నేను నడుం బెల్ట్ మాత్రమే కట్ చేస్తాను. మెడ పట్టీలు అవేం కట్ చేయనండి, ఎందుకంటే దీనికి నేను పైపింగ్ వేస్తాను కాబట్టి అవేం కట్ చేయను. అయితే నడుం బెల్ట్ మాత్రం మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్లో కూడా ఇదిగోండి చూడండి, మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ప్రిన్స్ కట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ షేప్ బెల్ట్ మోడల్ కాదు కదా, ఈ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ నడుం బెల్టే వేయాలన్నమాట. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కలుపుకొని ఇక్కడ నడుం బెల్ట్ల కోసం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో మనకి రెగ్యులర్గా ఒక పీస్ కాకుండా 2 పీసులు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా మనం కస్టమర్ మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఈ డీప్ నెక్ బ్లౌజ్లో నుంచే కొలతలు అనేది తీసుకొని మనం బోట్ నెక్ బ్లౌజ్ వచ్చేలాగా ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా కొత్తగా పెళ్ళవుతున్న ఈ అమ్మాయికి
ఏ విధంగా మనం ఆ ఫ్రంట్ పార్ట్ అడ్జస్ట్మెంట్ వచ్చేలాగా చేసుకోవచ్చు. అదే విధంగా ఫీడింగ్ చేస్తున్న మహిళలకు కూడా ఈ ఫ్రంట్ పార్ట్ని చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా టైలరింగ్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. అయితే ఈ బ్యాక్ పార్ట్ వరకు వచ్చేసి చిన్న డిజైన్ అడిగిన వీళ్ళు ఈ డిజైన్ వచ్చేసి నేను ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, ఈ నెక్ పార్ట్ వరకు ఇటువైపున బక్రం క్యాన్వాస్ యూజ్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఫర్దర్ వీడియోస్లో నేను చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.